వెల్కమ్ టు ప్రభు టాక్స్. రీసెంట్గా మేము శ్రీ కాలభైరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ 3300 ఫీట్ హైట్లో మండ్య డిస్ట్రిక్ట్లో ఉన్న ఆదిచుంచనగిరి హిల్స్లో ఉంది. ఈ టెంపుల్ శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం యొక్క క్షేత్రపాలకం. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అండ్ దీనికి ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఈ టెంపుల్ గురించి అయితే మేము ఎప్పుడు వినలేదు. సో రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకరు సజెస్ట్ చేశారు, టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది అండ్ పవర్ఫుల్ అని కూడా. ఇది మేమున్న ప్లేస్ నుంచి అంటే బెంగళూరు వెస్ట్ నుంచి 103 కిలోమీటర్స్. టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం హైవే, చాలా కన్వీనియంట్గా ఉంటుంది ట్రావెలింగ్కి కూడా. అండ్ ఓన్ వెహికల్స్ లేదంటే పక్కనే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఉంది, సో బస్లో కూడా వెళ్ళొచ్చు. ఈ టోల్ దగ్గర టెంపుల్కి వెళ్ళే వెహికల్స్కి పార్కింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు ముందే. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ కవర్డ్ విత్ కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్. టోల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఆర్చ్ బయట వెహికల్స్ అన్ని పార్క్ చేయడానికి సపరేట్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ సండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంటి దేవుడు ఉన్న వాళ్ళు, ఏమైనా పుట్టెంటుకలు తీసేది లేదంటే ఏదైనా విశేషం ఉన్న మొక్కుకున్న వాళ్ళు మేకలు, కోడ్లు లాంటివి బలిచ్చి ఇక్కడ భోజనాలు పెట్టుకుంటారంట. మిగిలిన డేస్ అంతా క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. బట్ ఈరోజు ఇంకా చాలా తక్కువ ఉంది, ఎందుకంటే గూగుల్లో క్లోజ్డ్ అని మెన్షన్ అయింది. మేము కూడా క్లోజ్ అనుకున్నాం, బట్ మాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని కనుక్కున్న తర్వాత ఓపెన్ ఉంటుందని కన్ఫర్మ్ అయ్యే వచ్చాము. మన లగేజ్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి సెపరేట్గా కౌంటర్ ఉంది. వీ కెన్ పే అండ్ యూస్. లోపల ఎంటర్ అవగానే చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. మేము దూరం నుంచి చూసి ఇదే మెయిన్ టెంపుల్ అనుకున్నాం, బట్ ఇక్కడ ఇంకా కొన్ని కోపురాల కింద వర్క్ అయితే జరుగుతూ ఉంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి మెయిన్ టెంపుల్ ఎంట్రీ ఎక్కడో మాకు తెలీదు. వెతుక్కుంటూ వెళ్తున్నాం అండ్ చాలా ఎండ్ ఉన్నది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:20 అలా అయి ఉన్నది. ఇక్కడ ట్రస్ట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఉంది. అండ్ గూగుల్ అయితే ఈ టెంపుల్ సాటర్డే క్లోజ్డ్ అని మెన్షన్ చేశారు, బట్ అలా ఏం లేదు, ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 8 o'clock. ఈ టెంపుల్కి రావడానికి ఇంకొక సైడ్ ఎంట్రీ కూడా ఉంది. ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు 200 స్టెప్స్ అయితే క్లైమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడైతే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మెయింటెనెన్స్ వాస్ టూ గుడ్. ఈ సైడ్ నుంచి ఎక్కువచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ పూజ కూడా చేసుకుంటున్నారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో కాలభైరవుడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం మరియు గత 5 సంవత్సరాలలో ఇలాంటి ఆలయం నిర్మించబడలేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బయట ఆర్చ్ నుంచి కొంచెం దూరం లోపలికి నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం శ్రీ కాలభైరేశ్వర స్వామి సన్నిధిలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవగానే 2 సైడ్లు పెద్ద పెద్ద బొమ్మలు అయితే కనిపిస్తున్నవి. ఇవి 2 బొమ్మలు ఊరేగింపు టైంలో యూజ్ చేస్తారంట. ఈ ఆలయంలోని తలుపులు, స్తంభాలు, పైకప్పు అన్ని రాతితో ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఆలయం యొక్క ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం లోపల దాదాపు 64 రకాల భైరవ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఒక్కో స్తంభం దగ్గర ఒక్కొక్క విగ్రహం ఉంది, వేరే వేరే రూపంలో. ఇది కాళీమాత విగ్రహం. ఇందాక నేను చెప్పినట్లు క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మేము రాగానే డైరెక్ట్గా దర్శనం అయితే అయిపోయింది. ఎక్కువ వెయిటింగ్ కూడా లేదు. స్వామివారి దర్శనం అయిన తర్వాత హారతి తీసుకొని ఇంకా మిగిలిన దేవుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, గణేష, ఇంకా వేరే వేరే దేవుళ్ళన్నీ ఉన్నారు, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి కూడా అలంకరణ చాలా బాగా చేశారు. అండ్ మీకు కనిపిస్తున్న ఒక్కొక్క స్తంభంలో కూడా ఒక్కొక్క వేరే వేరే రూపంలో విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను ఈ టెంపుల్ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో ఇప్పుడు బ్రీఫ్గా షేర్ చేసుకుంటాను. శివుడు ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. ఆ సమయంలో అతను చాలా కాలంగా సమీప గ్రామాలలో ప్రజలను పీడిస్తున్న చుంచ మరియు కంచ అనే 2 రాక్షస సోదరులను అంతం చేశాడు. ఆ తరువాతే ఈ ప్రాంతానికి ఆదిచుంచనగిరి మరియు చుంచనకోటె అనే పేరు వచ్చింది. గంగాధరేశ్వర, చంద్రమౌళేశ్వర, మల్లేశ్వర, సిద్ధేశ్వర మరియు సోమేశ్వర అనే పంచలింగాల రూపంలో శివుడు ఆదిచుంచనగిరిలో నివసిస్తానని హామీ ఇచ్చాడు. అలాగా ఈ ప్రదేశానికి పంచలింగ క్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. స్టెప్స్ నుండి పైకి వెళ్తే నంది స్టాచ్యూ అండ్ గంగాధరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ప్రసాదం కౌంటర్. ఏ ప్రసాదం తీసుకున్నా 50 రూపీస్ ఉన్నది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ పక్కన ఓపెన్ ఏరియా. ఈ ఎండకి దర్శనం అయిన తర్వాత అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటున్నారు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రసాదం అయితే అమ్ముతున్నారు. లడ్డు, బొరుగు ముద్దలు అండ్ కోకోనట్ బర్ఫీ.
ఇంకా లంచ్ స్టార్ట్ అయ్యే లోపల కొంచెం ప్రసాదం అయితే తినేసాం. టేస్ట్ చాలా బాగున్నది అండ్ ఫ్రెష్‌గా కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ 12:00 నుండి 3:30 వరకు అన్నప్రసాదం కూడా జరుగుతుంది. ఇదే డైనింగ్ హాల్ చాలా క్లీన్‌గా మెయింటైన్ చేశారు. ఫుడ్ వచ్చేసరికి పాయసం, టొమాటో బాత్, వైట్ రైస్, సాంబార్ అండ్ రసం పెట్టారు. ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ఆదిచుంచనగిరి ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ అండ్ మీరు డివోషనల్ పర్సన్ అయితే దిస్ ఇస్ రియలీ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఓవరాల్ దిస్ ప్లేస్ ఇస్ గుడ్ ఫర్ అ డేస్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.